फोटो यूनियन जिंदाबाद, फोटो यूनियन जिंदाबाद। అసలు సీన్ దాసానకు గ్రూప్ ఫోటో అందరినీ సరే ప్రపంచ ఫోటో దినం ఇది మామూలు దినం, ఫోటో దినం కాదు. ఈ ఫోటో పుట్టింది ఎప్పుడంటే 1816 సంవత్సరంలో ఈ ఫోటో పుట్టింది. కానీ ఈ ఫోటోను కనిపెట్టిన వాడు 1787 సంవత్సరం నవంబర్ 18వ తేదీన అతను పుట్టాడు. కానీ కనిపెట్టింది 1816లో కనిపెట్టాడు. అంటే 29 సంవత్సరాల వయసు గలవాడు. అతని పేరు లూయిస్ జాక్సన్ మ్యాంగో డాగోరే అతని పేరు. అది పాపం అతని లూయిస్ డాగోరే అని అంటుంటారు. ఆ మహానుభావుడు 26 సంవత్సరాలుగా ఈ ఫోటోని కనిపెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అది ఆచరణకు రావడానికి 1830 సంవత్సరం అయింది. అందువల్ల 186 సంవత్సరం వచ్చింది. కనిపెట్టింది మటుకు 1816 సంవత్సరం. కనుక ఇప్పుడు 209 సంవత్సరాలైంది ఈ ఫోటో పుట్టి. కానీ ఇప్పటికీ కూడాను ఒక ప్రధానమంత్రి, ఒక చిన్న విషయం చెప్తాను, ఒక ప్రధానమంత్రి గడ్డం చేయించుకోవడానికి ఎవరో కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు గడ్డం చేయించుకోవడానికి పిలిపించుకున్నాడు. ఈయన పోయి కూర్చున్నాడు అక్కడ. ఆ ఫోటో అతను ఏం చేశాడు, ఒంటి మీద చొక్కా వేశాడు, గుట్టలు వేశాడు, బ్రష్తో గడ్డాన్ని పూసి అవతల వెళ్ళే లోపల మన ఫోటోగ్రాఫర్ టక్కన ఫోటో కొట్టించాడు. అప్పుడు నెహ్రూ ఉన్నాడు, మరి నేను లేక ఈ ఫోటోలు మనకు పేపర్లో పంపిస్తే నాకు ఏమైనా విలువ ఉంటుందా. అప్పుడు ఈయన వచ్చి మరి కడుక్కొని వచ్చిన తర్వాత మొహమ్మద్ కడుక్కొని తయారు చేసి బయటకు వచ్చేసరికి ఈడ 100 కొద్ది ఫోటోగ్రాఫర్లు, 100 కొద్ది మీడియా, వచ్చిపోయే జనం 100 నిలబడిపోయి ఉన్నారు. ఏంటిరా వాడి పొరపాటున ఏదో ఒకటి మాట అన్నందుకు వాడు ఇంతమంది జనాన్ని చేర్చాడని ఆ ఫోటోగ్రాఫర్ని చూస్తే ఈయన ఒక టేబుల్ మీద నిలబడి మేడ కెమెరా పెట్టుకొని ఇట్లా హీరోలాగా నిలబడి ఉన్నాడు. ఇంతలోగా ఆయన, హలో మిస్టర్ ఫోటోగ్రాఫర్, ఐఎమ్ వెరీ వెరీ సారీ టు దట్, ఇందాక జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ఇతను అన్నారు నెహ్రూ గారు. తెల్లాలకి ఫోటో ఏమొచ్చింది, ఫోటోగ్రాఫర్కు క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి అని ఫోటోలు వచ్చాయి, పేపర్లు వచ్చేసి, మీడియా చూసారా. కానీ ఈ విషయాన్ని ఇతను ఏం చేశాడు, ఫోటోగ్రాఫర్కి వచ్చి అడిగారు వీళ్ళు. తర్వాత ఏమంటే ఫోటోగ్రాఫర్ గారు, మీరు ఎందుకు ప్రధానమంత్రి మీరు గెలిచారంటే, ప్రధానమంత్రి మీరు క్షమాపణ చెప్పారంటే కాదండి, ఫోటోగ్రాఫర్ ప్రధానమంత్రి మీద గెలిచాడు, ఫోటోగ్రాఫర్ ప్రధానమంత్రి మీద గెలిచాడు, అది గొప్పతనం అని తన వంతు విలువను నిలబెట్టుకున్నాడు. అది ఫోటోగ్రాఫర్ అండి. ఈ రోజున చూడండి, మోడీ గారు బయటికి రావాలంటే ఫోటోగ్రాఫర్, రిబ్బన్ కట్ చేయాలంటే ఫోటోగ్రాఫర్, స్పీచ్ ఇవ్వాలంటే ఫోటోగ్రాఫర్, పంతులు పెళ్లి కూతురు పీఠం మీద రావాలంటే ఫోటోగ్రాఫర్, పెళ్లి కొడుకు తాలిబొట్టు కట్టాలంటే ఫోటోగ్రాఫర్, పంతులు మంత్రాలు చదవాలంటే ఫోటోగ్రాఫర్, వాళ్ళిద్దరు పుట్టిన బిడ్డకు బర్త్డే కేక్ కట్ చేయాలంటే ఫోటోగ్రాఫర్. వీళ్ళు లేకపోతే ఫోటోగ్రాఫర్ లేకపోతే లేదు. సృష్టిలో ఒకడు అన్నాడు, ఈ సృష్టి ఆగిపోవాలంటే 2 ఉన్నాయి, అవి 2 కనుక ఆగిపోతే ఇక ఈ సృష్టి ఆగిపోతుంది. ఏమిటంటే అంటే కరెంటు కనుక పోతే, పోలీసు కనుక లేకపోతే నాశనం అయిపోతుంది దేశం. ఏమిటంటే పోలీసు 5 నిమిషాలు కనుక అతను సెలవు పెట్టినట్టయితే మానవ దండాలు, కొట్టుకోవడాలు, దొంగతనాలు, లూటీలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతాయి. 5 నిమిషాలు పోలీస్ డిపార్ట్మెంట్. అదే రకంగా ఫోటోగ్రాఫర్ 5 నిమిషాలు కనుక ఫోటో కనుక సబ్మిట్ చేస్తే మీ ప్రయాణాలు జరగవు, విమానాలు జరగవు, రైళ్లు నడవవు, ఫోటోలు జరగవు, బ్యాంకులు నడవవు, ఎక్కడ ఏ పని కూడా జరగదు. అసలు నీ ఇంతెందుకు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే నీకు ఆధార్ కార్డులో ఫోటో లేకపోతే నువ్వు ఇంటికి పోలేవు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది. నీ గుర్తింపు కార్డు ఏంది, నీకు ఫోటో అదే, నువ్వు చదువుకోవడానికి ఫోటో అదే, ప్రయాణం చేయడానికి ఫోటో అదే, బ్యాంకు లావాదేవీలకు ఫోటో అదే, ప్రతి పనికి ఫోటో అదే.
అందువల్ల ఫోటోగ్రాఫర్ లేకపోతే మనిషి శరీరంలో ఉన్న 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఒక్కొక్క పార్ట్ పనిచేయలేదు. ఆ రకంగా ఫోటోగ్రాఫర్ ఈనాడు మంచి కొన్ని వేల మందిలో ఆ శాఖలో నుంచి సినిమా శాఖ తయారైంది, ఆ శాఖలో నుంచి వీడియో టీవీ శాఖ తయారైంది, ఆ శాఖలో నుంచి సెల్ కూడా దాంట్లో నుంచి తయారైంది. అంత పెద్దది ఫోటో అంటే ఆ ఫోటో కనిపించిన వాడు లేకపోతే ఇన్ని మార్గాలు లేనేది. కనుక ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీరు అందరికీ నమస్కారం. వాళ్ళు